వెయిటింగ్, వేకెన్సీ రిజర్వ్ ఈ రెండు పదాల మధ్య ప్రస్తుతం రాష్ట్ర పోలీసు వ్యవస్థ కునారిల్లిపోతోంది. ఎన్నడూ లేని రీతిలో అత్యధిక పోలీసు అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్ లో ఉంచింది. 5గురు ఐపీఎస్లను వెయిటింగ్ లో ఉంచి మరో 4 ఐపీఎస్లను సస్పెండ్ చేసింది. నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డిఎస్పీలు కలిపి మొత్తం 59 మందిని వెయిటింగ్ లోనే ఉంచింది. పాలనా అంశాలతో స్వల్పకాలం వెయిటింగ్ లో ఉంచడం సర్వసాధారణం. తర్వాత వారిని ఏదో ఒక పోస్టులో నియమించడం రివాజు. కానీ ఈ సాంప్రదాయాలను కాలరాసి వారందరికీ పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. వారిలో 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, 27 మంది అదనపు ఎస్పీలు, 27 మంది డిఎస్పీలు, ఒక ఏఆర్డిఎస్పీ ఉన్నారు. ఇక శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత కీలకమైన క్షేత్రస్థాయి పోలీసు అధికారుల పట్ల కూడా చంద్రబాబు ప్రభుత్వం అదే దుర్నీతిని ప్రదర్శిస్తోంది. ఏకంగా 90 మంది సిఐలకు పోస్టింగ్లు ఇవ్వకుండా వీఆర్లో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 120 మంది ఎస్ఐలను వీఆర్లో ఉంచింది. దీంతో పనిచేసే పోలీసు అధికారుల సంఖ్య రాష్ట్రంలో తగ్గిపోయింది. అధికారులపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. అందుబాటులో ఉన్న పోలీసు అధికారులను వెయిటింగ్ లో, వీఆర్లో పెట్టడంతో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయి. దోపిడీలు, దౌర్జన్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.